ఈరోజు వస్తున్నటువంటి ఎన్నికల ఫలితాలు ఒక చారిత్రకమైనటువంటి విజయాన్ని భారతీయ జనతా పార్టీకి, భారతదేశానికి బెంగాల్ ప్రజలు అందిస్తున్నటువంటి కానుకగా మనం చెప్పుకోవాలి. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కన్నటువంటి కళలు ఈరోజు సాకారమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు మా పార్టీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు. అటువంటి బెంగాల్లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి విషయాన్ని మనందరం గమనించాలి. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులని ప్రోత్సహిస్తూ గతంలో కమ్యూనిస్టులు కానీ తర్వాత వచ్చినటువంటి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అని పేరు చెప్పుకుంటూ సాగించినటువంటి దాష్టికమైనటువంటి ప్రజల యొక్క ప్రయోజనాలను పూర్తిగా విస్మరించి రౌడీయిజం, గుండాయిజం తోటి రాజకీయాల్ని నడపాలి అని చెప్పి ఆలోచనతోటి వాళ్ళు ప్రభుత్వాలు నడిపినటువంటి తీరును మనందరం చూసాం. ఈరోజు జరిగినటువంటి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి, రౌడీయిజానికి మధ్య జరిగినటువంటి యుద్ధంగా దీన్ని మనం చూడాలి. అంతిమంగా ఈనాటి యుద్ధంలో ప్రజలు గెలుపొందారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు వేయడానికి కూడా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితుల్ని బెంగాల్లో కలిగించినటువంటి మమతా బెనర్జీ అటువంటి పరిస్థితులు ధీటుగా తట్టుకుంటూ, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో చూసినట్టయితే ఎంతోమంది మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కుటుంబాలు జీవితాలను కోల్పోయినటువంటి పరిస్థితి. ఎంతోమందిని హత్యగావించారు వాళ్ళు. గతంలో కమ్యూనిస్టులు కానీ తర్వాత వచ్చినటువంటి తృణమూల్ కాంగ్రెస్ గుండాలు కానీ ఎంతోమంది మా కార్యకర్తల్ని బలిదానాలు ఏవైతే జరిగాయో బలిదానాల మీద వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ విజయం ఇదంతా మామూలుగా రాలేదు. అంతేకాదు ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మీద నమ్మకంతో మా పెద్దలు అమిత్ షా గారు గత 15 రోజులుగా అక్కడే ఉండి మొత్తం కార్యకర్తల్ని ముందుండి నడిపించినటువంటి ఒక రాజకీయ దురంధరుడుగా పేరుగాంచిన అమిత్ షా గారి యొక్క కృషి ఫలితం ఎంతోమంది కార్యకర్తల త్యాగ ఫలం మూలంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో గెలుపొందుతుంది. అయితే ఉన్న రాష్ట్రాలు వేరు, పశ్చిమ బెంగాల్ వేరు. పశ్చిమ బెంగాల్లో విజయం అనేది దేశ విజయం, భారతీయ జనతా పార్టీ విజయం కాదు, భారతదేశ విజయంగా మనం చూడాలి. ఈరోజు బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి చొరబాటుదారులకి తలుపులు తెరిచి రాష్ట్రమే కాదు, ఒక బెంగాలే కాదు, భారతదేశం మొత్తం మీద అన్ని ప్రాంతాలకు కూడా వీళ్ళని పంపించి చేస్తున్నటువంటి ఒక అరాచకమైనటువంటి పాలన ఏదైతే ఉందో దానికి ఈనాటితో చరమగీతం పడింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా అతి త్వరలోనే బెంగాల్కి అలాగే అక్కడ ఉండేటటువంటి బంగ్లాదేశ్ ప్రాంతానికి మధ్యన ఉండేటటువంటి కంచె ఏర్పాటును కూడా అత్యంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీగా కూడా అమిత్ షా గారు చెప్పడం జరిగింది. అక్కడ వేసేటటువంటి అడ్డుకట్ట ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మన విజయనగరం లాంటి చిన్న చిన్న ప్రాంతాల ప్రజలకు కూడా ఎంతో మేలు. ఈ ఎన్నిక విజయం యొక్క ఫలాలు భారతదేశం మొత్తం కూడా రానున్న రోజుల్లో చవి చూస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ దీదీకి బాయ్ బాయ్ చెప్పినటువంటి బెంగాల్ ప్రజలందరికీ కూడా విజయనగరం జిల్లా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే వెస్ట్ బెంగాల్లో అదేవిధంగా అస్సాంలో పుదుచ్చేరిలో ఒక ఏదైతే అరాచకం ఉందో అరాచకమైన మీద ఇవాళ ప్రజల యొక్క గెలుపు, ముఖ్యంగా ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లుని అడ్డుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ బుద్ధి చెప్పినటువంటి ఘనత ఈ భారతదేశ మహిళలకు దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక పక్క దీది, ఒక పక్క డిఎంకే స్టాలిన్ వీరంతా మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవాలని చూశారు, అడ్డుకున్నారు. అయితే ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి వైపే ఉన్నారు అని చెప్పి ఈ ఎన్నికలు సుస్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఇవాళ దేశంలోనే భారతీయ జనతా పార్టీ ఒక ప్రభంజనంగా ఏ రాష్ట్రంనైనా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోగలదు అనే ఒక నిదర్శనం ఇవాళ వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ యొక్క విజయం. దానికి అనుగుణంగా ఇవాళ మా విజయనగరం జిల్లా పార్టీ ఆఫీసులో అత్యంత ఆనందంగా సంబరాలు చేసుకుంటూ ఉంటున్నాం. త్వరలో మిగిలిన రాష్ట్రాల్లో కూడా కంప్లీట్గా కాంగ్రెస్ విముక్త భారత్ చేయాలి అని చెప్పి ఏదైతే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నామో త్వరలో అది కూడా సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తూ